సార్వత్రిక ఎన్నికల సమరంలో తొలి అంకం పూర్తి కావడంతో ప్రధాని మోదీ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పిస్తూ 5 ఏళ్ల అభివృద్ధిని వివరిస్తూ దూసుకుపోతున్నారు. వన్ మ్యాన్ షో వ్యాఖ్యలను నిజం చేస్తూ ప్రధాని మోదీ అంతా తానై ప్రచారం చేస్తూ కమలదళాన్ని ఉత్తేజపరుస్తున్నారు. ఆధునిక భారత నిర్మాణంలో భాగస్వాములు కావాలంటూ ప్రజలకు పిలుపునిస్తోన్న మోదీ అధికారంలోకి రాగానే నూతన మంత్రిత్వ శాఖలు ఏర్పాటు చేసి అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధిస్తామని భరోసా ఇస్తున్నారు. మహాకూటమిపై పదునైన విమర్శలు చేస్తోన్న మోదీ ఉగ్రవాదం, అవినీతి, పేదరికం నిర్మూలన అంశాలను ప్రచార అస్త్రాలుగా మలచుకుని ప్రతిపక్షాలపై సంధిస్తున్నారు. మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రధాని మోదీ తన విమర్శల పదును పెంచారు. తమిళనాడులోని థేని, రామనాథపురం ప్రాంతాల్లో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభల్లో కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. న్యాయ్ పథకంతో పేదలకు న్యాయం చేస్తామంటున్న కాంగ్రెస్ సిక్కుల ఊచకోత, భోపాల్ గ్యాస్ బాధితులకు తొలుత న్యాయం చేయాలని ప్రధాని మోదీ సూచించారు. దేశం వేగంగా అభివృద్ధి చెందుతుంటే ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని థేనిలో జరిగిన సభలో మండిపడ్డారు. మహాకూటమిలో అందరూ ప్రధానమంత్రి అభ్యర్థులే అని ఎద్దేవా చేసిన మోదీ ప్రధాని పదవిపై నేతలు కలలు కంటున్నారని విమర్శించారు. దేశ రక్షణ విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేసిన ప్రధాని కాంగ్రెస్ ప్రతిపక్షాలు సైన్యం పరాక్రమాన్ని శంకిస్తున్నాయని ఆరోపించారు. భారత్ ఒక ఉగ్రవాదిని కూడా భరించేందుకు సిద్ధంగా లేదన్న మోదీ ఉగ్రవాదులకు తమపై దాడి చేసే ధైర్యం ఉంటే వారిని నాశనం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. We move forward with the dream of New India. An India where everyone from the soldier to the farmer can lead a life with security and dignity. India is rapidly making a mark in the world. The Congress, the DMK, their Mahamilavati friends cannot accept this. Today, the Congress and the DMK are together again in an attempt to mislead the people. All the corrupt have ganged up in an attempt to defeat Modi. Some days ago, DMK Supremo projected the Namdar as Prime Minister, but no one was ready to accept it. Not even their Mahamilavati friends. Why? Because they all are in the line to be Prime Minister and dream of the post. The Congress, the DMK and their other Mahamilavati friends can never work for India's development. National security, there can be no compromise. When a brave Indian fighter pilot was captured in Pakistan, it was ensured that he is back home in record time. Even then, Congress was playing politics over national security, insulting our forces. I request you cast your vote for the NDA. On the 18th of this month, join the movement to build a new India. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉగ్రవాదులు దేశంపై తరచుగా దాడులు చేస్తారని రామనాథపురంలో జరిగిన సభలో ప్రధాని మోదీ హెచ్చరించారు. బాలాకోట్ వైమానిక దాడులపై కాంగ్రెస్ ప్రతిపక్షాలు ప్రశ్నలు సంధిస్తున్నాయని, ఇది సైన్యం పరాక్రమాలను శంకించడమనే అని విమర్శించారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా దేశంలో పేదరికాన్ని నిర్మూలించగలిగామని మోదీ తెలిపారు. నీటి వనరులను సమర్థంగా వినియోగించుకుని నగరవాసులకు, రైతులకు నీటిని అందజేస్తామని, దీనికోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామన్నారు. విజన్, మిషన్ లేని నేతలను నమ్మవద్దని హితవు పలికిన ప్రధాని అబ్దుల్ కలాం కన్న కలలను సాకారం చేసే ప్రయత్నంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. Ramanathapuram reminds one of the great Dr. APJ Abdul Kalam. Dr. APJ Abdul Kalam had several dreams for our nation. Today it is our duty to fulfill those dreams. Dr. Kalam would have been so happy on the recent success of Mission Shakti. We are creating the India that Dr. Kalam imagined. Today, India is eliminating poverty faster than ever before. When the Modi government will once again assume office, there will be a separate ministry for Jal Shakti. This ministry will cater to many aspects relating to water. Focus will be given on water conservation, ensuring clean water supply in cities and top-class irrigation facilities for farmers. A new Ministry of Fisheries will be formed when we form the government
on 23rd May. Kerala Congress, Communist and Muslim League are playing a dangerous game regarding the Sabarimala temple. Remember that a vote for Congress, DMK and Muslim League is a vote for higher taxes and lower development. కర్ణాటకలోని మంగళూరులో నిర్వహించిన సభకు పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజానీకాన్ని ఉద్దేశించి మోదీ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ఈ సార్వత్రిక ఎన్నికలు నూతన ప్రధానిని ఎన్నుకోవడానికి కాదని ఆధునిక భారతాన్ని నిర్మించుకోవడానికని మోదీ అన్నారు. కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన ప్రధాని 20వ శతాబ్దంలో ప్రజలు కాంగ్రెస్ కు అవకాశమిచ్చినా ఒకే కుటుంబ పాలనతో ఆ పార్టీ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. భాజపాది కుటుంబవాదం కాదని జాతీయవాదమన్న మోదీ కేంద్ర పథకాలను కర్ణాటక సర్కారు అడ్డుకుంటోందని ఆరోపించారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో దేశం కోసం ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చిన మోదీ సంపూర్ణ మెజారిటీ ఉన్న ప్రభుత్వమే కఠిన నిర్ణయాలు తీసుకోగలదని స్పష్టం చేశారు. ఎన్డీఏ పరిపాలనలోనే సమగ్రాభివృద్ధి సాధ్యమని మోదీ మరోమారు స్పష్టం చేశారు.